మీ పేరేం పేరమ్మా? గోపమ్మ, మహబూబ్నగర్ గోపమ్మ. ఏరియా ఇది? ఈ ఏరియా కార్మిక్ నగర్. ఈసారి ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నారు? కేసీఆర్ గెలుస్తాడని నమ్మకం ఉంది నాకు. ఎందుకమ్మా? ఎందుకంటే ఆయన మంచిది చేసిండు. మాకు కానుపులు అయితే బట్టలు ఇచ్చిండు, పిల్లలకి సబ్బులు షాంపులు అన్ని ఇచ్చిండు, కళ్యాణ పథకం పెట్టిండు, రైతు బంధు పైసలు వేస్తుండే. ఈయన మొక్కల మనం 2 ఏళ్లకోసారి వేస్తున్నాడు. రేవంత్ గాడు దీనికి రోగం బుట్ట. మా ముసలోళ్ళ ఉసురు ముట్టని 4,000 ఇస్తాం 4,000 ఇస్తామంటే 1000 రూపాయలు నాకు కలపాలి కదా. నోట్ల మనవాడ వాడిగిన వచ్చినట్టే చెప్పుల దండలు వేస్తాం. ఖచ్చితంగా వేస్తాం. నాకు ముందట మాట్లాడాలి కానీ వాడు మొక్కం ఎత్తుకొని ఉండడు, చూడు పోతాడు. ఏం లేదు, 2,000 పింఛన్ ఒకటే వస్తుంది. కేసీఆర్ చేసింది అది. ఒక మాట చెప్పండి మీరే. రేవంత్ గాడు ఉన్న బిల్డింగులన్నీ ఊలగొడుతున్నాడు, అక్కడ గోడాడిపిస్తున్నాడు. ఇంకే ఈడు చెయ్యాడు, ఈడు ఈయన చేత కాదు. వాని మాటలు పట్టుకోకూడదు. వాడు రాడు కూడా, అస్సలు రాడు. నేను రాసిస్తా. వాడు రాడు. వాడు వచ్చిండు చెప్పుల దండలు వేస్తా ముసలాళ్ళంతా పోయి. కాంగ్రెస్ బిఆర్ఎస్? టిఆర్ఎస్. టిఆర్ఎస్ జబర్దస్త్ టిఆర్ఎస్. అప్పటికిప్పటికి టిఆర్ఎస్ ఉంది. వీడు మధ్యలో వచ్చినాడు, మధ్యలో పోతాడు. ఫ్రీ బస్సులో మనవాడ ఎవడు పెట్టమన్నాడు అని మేము అడిగినామా? ఫ్రీ బస్సు పెట్టి మందినంతా కొట్టుకున్నట్టు అట్లా చేస్తున్నావు. బస్సులో నాలాంటి దాన్ని పోతే దొబ్బేస్తుండ్రు. రోడ్డు మీద పడి సావాలి. ఎవడు పెట్టమన్నాడు? మేము పెట్టమన్నామా? మాకు తక్కబడింది అయ్యా. ఎట్లా బస్సులో పోయేటోళ్ళం పోతుంటిమి, ఆటోలో పోయేటోళ్ళం పోతుంటిమి. నువ్వు ఫ్రీ బస్సు పెట్టిన దానికి ఆటో వాళ్ళంతా మొత్తము అయ్యా పెండ్లాలు పిల్లలు ఎండి రాలుతుండ్రాడ కడుపులు గాలి. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా. వాన 6 గ్యారెంటీలు వాడేమిస్తాడు? వాడు సత్య పానం బతికొచ్చింది అది. కేసీఆర్ తెలంగాణ తీసుకొని వాడిని పండబెట్టి పగుల కోసినా కానీ 10 పైసలు ఇయ్యారంటే ఎవరు వానికి నమ్మరంట. మరి నమ్మనప్పుడు రాజ్యం ఎట్లా వెళ్తావురా నువ్వు? రాజ్యం ఎట్లా వెళ్తావు నువ్వు? చెప్పు. ఎవరికి వేస్తామంటే ఇప్పుడు చెప్పుదునా? టిఆర్ఎస్ కి వేస్తాం. ఎవడన్నా ఏమన్నా బిక్కపోని